దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనాన్ని, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. అందరూ నాతో చెప్పండి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అందరికీ ప్రార్థనా మందిరం. దేవుని మందిరం అందరికీ ప్రార్థనా మందిరం. మనం చదువుకున్న భాగంలో నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అందరికీ ప్రార్థనా మందిరం. ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, ఎవరైనా వచ్చి ఆరాధన చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ప్రార్థనా మందిరం. ఏమని ఉంది? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ప్రభు కూడా ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ఏ ఒక్కరినో పిలవడం వల్ల ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అంటున్నాడు. అందరినీ పిలుస్తున్నాడు. ఈ మందిరము కూడా అందరిది కదా. ప్రజలందరి సహకారంతో, అందరూ ప్రోత్సాహంతో, అందరూ ప్రార్థనలతో, అందరూ సహాయ సహకారములతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ ఈ యొక్క ప్రార్థనా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అందరి దేవుడు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని మాటలను దృష్టిలో పెట్టుకోవాలి. అందరికీ ప్రార్థనా మందిరం. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా ప్రార్థన చేయవచ్చు. అందరికీ ప్రార్థనా మందిరం. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం అందరం కలిసి మెలిసి ఈ ప్రార్థన సహవాసాన్ని నడిపించాలి. అందరూ ఐక్యతతో ఉండి జీవించాలని ప్రభు పెరట మనం చేస్తున్నాం. ఎవరిని అనకూడదు. మనం అందరూ కలిసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందరూ సహకారంతో ఈ యొక్క మందిరాన్ని పరిచర్యలు నడుపుతున్నాం. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. మరొక మాట, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 66:23. ప్రతి అమావాస్య దినమునను, ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మురుక్కుటకై ఏంటంట? ఎవరు వస్తారంట? సమస్త శరీరులు వచ్చెదరు. సమస్త శరీరులు, నల్లవాళ్ళని, ఎర్రటి వాళ్ళని, అందరికీ సమస్త శరీరులు వస్తారట. దేవుని మురక్కడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి సమస్త శరీరులు వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వస్తారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక కూడా మనం చదివాం, సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. ఇక్కడేమో సమస్త శరీరులకు, అందరికీ ఈ యొక్క సన్నిధి మ్రొక్కడానికి, ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి, పరిచర్యలో పాల్గొనడానికి సమస్త శరీరులు వచ్చెదరు అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. అందరిది. ఈ మందిరం ఎవరిది? అందరిది అన్నమాట. అందరిది. మనందరం కలిసి ఈ మందిరాన్ని నిర్మించుకున్నాం.
అందరి సహకారంతో ఈ మందిరం నిర్మించుకున్నాం. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ ఈ మందిరం మీద హక్కు ఉంది. సంఘస్థులందరూ కూడా సర్వ శరీరులకు, సమస్త శరీరులకు, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది ఈ మందిరం. కనుక ఈ మందిరాన్ని మనం ప్రేమించాలి. మందిరంలో రావాలి. మందిరంలో కూడుకోవాలి. సహవాసం గడపాల. ప్రార్థన చెయ్యాల. ఆరాధన కూడా చెయ్యాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రాలు. తర్వాత ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. 17వ అధ్యాయం. ఇర్మియా ప్రవక్త 17వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా 17:20. యోధా రాజులారా, యోధావారులారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములలో ప్రవేశించు. ఏమన్నాడు? ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. దేవునికి స్తోత్రాలు. ఈ మందిర గుమ్మములో ప్రవేశించే సమస్తమైన వారలారా అని ఉంది కదా. ఒకళ్ళ గురించి వ్రాయలా. సమస్తమైన వారలారా, ఈ మందిర గుమ్మముల్లో ప్రవేశించే సమస్తమైన వారలారా అని వ్రాయబడి ఉంది. అందరికీ ఈ మందిరం, అందరిది ఈ మందిరం. అందరి సహకారంతో కార్యక్రమాలు, పరిచర్యలు జరుగుతున్నాయి. మన డిసెంబర్లో మరి సెమీ క్రిస్మస్ జరిపాము. అందరూ సహకరించారు. అందరూ సహకారంతో, ఈ కాలనీ ఆ కాలనీ అందరూ సహకారంతో మరి పరిచర్యలు జరిగిస్తూ ఉన్నాం. కనుక ఇది మాది నాది అనకూడదు. మనం అందరికీ ప్రార్థనా మందిరం. ఇక్కడ కూడా అంటున్నాడు ఇర్మియా ప్రవక్త, సమస్తమైన వారలారా, ఈ గుమ్మములలో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినండి. ప్రజలారా అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరంలో ఎవరు ఉంటారో, ఈ మందిరంలో ఎవరు ప్రార్థన చేస్తారో, ఈ మందిరంలో ఎవరు ఆరాధిస్తారో, ఎవరు పరిచర్యలో పాల్గొంటారో వారు ధన్యులు. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రాలు. వారందరూ ధన్యులు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ధన్యులు, ధన్యులు. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరం ఎంతో ధన్యులు. 84వ కీర్తన చూడండి. 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. చూసారా? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. కనుక దేవుని సన్నిధిలో మనందరం నివసించడం మనకెంతో ఆశీర్వాదం, మనకెంతో దీవెన కలుగుతుంది, మనకెంతో ఆశీర్వాదాలు వస్తాయని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా రావచ్చు. దేవుని నమ్మిన వారే కాదు, దేవుని నమ్మని వారు కూడా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. మందిరంలోకి వచ్చి ఆరాధనలో పాల్గొనవచ్చు, పరిచర్యలో పాల్గొనవచ్చు. రాని వారు కూడా, విశ్వసించని వారు కూడా, దేవుని నమ్మని వారు కూడా ఈ మందిరం ప్రార్థనా మందిరం. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రాలు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము. యెషయా గ్రంథం 2వ అధ్యాయము. విశ్వసించని వారు కూడా, అన్యజనులు కూడా ఈ మందిరం ప్రార్థనా మందిరం. 2వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఎవరు వస్తారట? దేవుని మందిరంలోకి ఇంకెవరు వస్తారంట? నమ్మిన వారే కాకుండా సమస్త అన్యజనులు, నమ్మని వారు కూడా వస్తారు. కొన్నిసార్లు దేవుని యందు భయభక్తులు లేని వారు కూడా, నమ్మని వారు కూడా దేవుని సన్నిధిలో పాల్గొంటారు. ఇక్కడ వ్రాయబడి ఉంది, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. దేవునికి స్తోత్రాలు. ఈ మాట నాతో చెప్పండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి
కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. దేనిలోనికి వస్తారంట? సమస్త అన్యజనులు, నమ్మనవారు, నమ్మినవారు, విశ్వాసులు, అవిశ్వాసులు అందరూ దేనిలోకి వస్తారట? మందిరములోనికి వస్తారు. దేవునికి స్తోత్రాలు. ఈ మందిరం ఎవరిది? ఆ? కొందరిదా? అందరిది కదా. సమస్త జనులకు ప్రార్థన మందిరం అందరిది. అందరి కొరకు మందిరం ఉంది. అందరి కొరకు దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అందరి సహకారంతో ఈ యొక్క మందిరాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి భేదాలు పెట్టుకోకూడదు. మనం అలాంటి అభిప్రాయాలు ఉంటే తొలగించుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్న ఈ మందిరం అందరిది. అందరూ వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ఈ మందిరంలో అందరూ ప్రార్థన చేసుకోవచ్చు. విశ్వాసులు కానివ్వండి, అవిశ్వాసులు కానివ్వండి, నమ్మిన వారు కానివ్వండి, నమ్మని వారు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు అన్యజనులు కూడా ఈ మందిరంలో ప్రవేశిస్తారు. కాబట్టి మనం ఎవరిని ఏమి అనడానికి వీలు లేదు. అందరికీ ప్రార్థన చేసుకోవచ్చు. అందరూ మందిరంలోకి వచ్చి ప్రార్థనలో పాల్గొనవచ్చు అని అందుకొరకే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. యోవేలు గ్రంథం చూద్దాం. పేజీ నంబరు 752, 53 పేజీ. యోవేలు గ్రంథం పేజీ నంబరు 752, 53 పేజీలు చూద్దాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటున్నాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఎవరినట? పెద్దలను, దేశములోని జనులందరని ఉంది. జనులందరని ఉంది. వాళ్ళు వీళ్ళని కాదు అర్థం. జనులందరినీ అక్కడ నా మందిరములో సమకూర్చుడి. మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. పెద్దలు, చిన్నలు, పురుషులు, స్త్రీలు, యవనస్తులు, చిన్నలు, వృద్ధులు అందరూ కూడా సమస్త జనులను సమకూర్చాల. వ్రత దినాన్ని ప్రతిష్ఠించాల. ఫలానా రోజు ఉపవాస ప్రార్థనలు, ఫలానా రోజులు ఈ దినము నుండి ఈ దినము వరకు ఉపవాస ప్రార్థనలు, లేకుంటే ఉదయకాల ప్రార్థనలు, లేక 40 దినాల శ్రమల దినాల కూడికలు ప్రతిష్ఠించండి. ఇక్కడ రాయబడి ఉంది 14లో, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకు అంటే యెహోవాకి ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, లేకపోతే మన మనవులను తెలియజేయడానికి, దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి మందిరంలోనికి పెద్దలు, చిన్నలు, జనులందరినీ సమకూర్చండి. అందరినీ పిలవండి. కాబట్టి క్రీస్తునందు చిన్నలు, పెద్దలు అందరూ వచ్చి మందిరంలో మరి పరిచర్య చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, దేవునికి మనం రొక్కుబడి చెల్లించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇంకా కీర్తనల గ్రంథంలో మనం చూస్తే అందరినీ సామాన్యులేమి సామంతులేమి ప్రజలందరిని కూడా చదవండి. 49వ కీర్తన జనవందరవు చూడండి. 49వ కీర్తనలో 49వ కీర్తన చూద్దాం. సర్వజనులారా, ఏ జనులట? సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. చూశారు, అందరినీ పిలుస్తున్నాడు అక్కడ. సర్వజనులారా అంటున్నాడు. సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి ఆయన మాట వినండి, చెవి యొగ్గండి. ఆయన మాట వినండి, ఆయన సన్నిధిలో పాల్గొనండి, ఆయన సన్నిధిలో పరిచర్య చేయండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి, ఆయన సన్నిధిలో సహవాసం చేయండి. మనం ఎప్పుడు చెప్పుకుంటాం అపోస్తుల కార్యములు, అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుడి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక ఉండండి. దేవుని సన్నిధిలో, ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో అందరం కూడుకొని ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ మందిరం అందరిది కదా. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం, ప్రార్థనా మందిరం. కాబట్టి అందరూ వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి, ఆరాధించేవారుగా ఉండాలి, ఘనపరిచేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు కూడా ఏ ఒక్కరికో రాలేదు, ఏ దేశం కొరకో రాలేదు, ఏ రాష్ట్రం కొరకో రాలేదు, ప్రజలందరి కొరకైనా వచ్చాడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ప్రజలందరినీ, పాపులందరినీ రక్షించడానికి ప్రజలందరి కొరకు వచ్చాడు ఆయన కదా. మానవుల పాపముల కొరకు, అందుకొరకే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. కాబట్టి లోక పాపములను మోయడానికి, లోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి లోకరక్షకుడుగా వచ్చాడు. అందుకొరకే ప్రజలందరి కొరకు వచ్చాడు. ప్రజలందరూ వారిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు. మరి అనేక కుష్ఠరోగులను, వ్యాధిగ్రస్తులను, కుంటివారిని, గుడ్డివారిని బాగు చేశాడు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు ఆయన. ఎందుకంటే ఆయన కూడా మరణం నుండి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రాలు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు లోకము కొరకు జన్మించి ప్రజలందరి కొరకు ఆయన పరిశుద్ధంగా జన్మించాడు, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాడు, పరిశుద్ధంగా మరణించాడు, పరిశుద్ధంగా మూడవ రోజు తిరిగి లేచాడు. ఆయన లేచాడు, ప్రజలందరి కొరకు వచ్చాడండి. అట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను ప్రజలందరినీ రక్షించడానికి వచ్చాడు.
ప్రజలందరిని రక్షించడానికి వచ్చాడు. ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వచ్చాడు, ప్రాణం పెట్టాడు. మరలా మూడవ రోజు తిరిగి లేచాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అందరి వాడు, కొందరి వాడు కాదు. కొందరు అనుకుంటారు యేసయ్య మా దేవుడు కాదు, వారి దేవుడు వారి దేవుడు అనుకుంటారు. అందరి దేవుడు. అపోస్తుల కార్యం 10:36 ఏమని వ్రాయబడి ఉంది? యేసు క్రీస్తు అందరికీ, కొందరు కాదు, అందరికీ ప్రభు. అందరి కొరకు వచ్చాడు, అందరిని రక్షించడానికి లోకంలో పుట్టాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకు మరలా తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసు క్రీస్తును మనం ఆరాధిద్దాం. ఆయన ప్రార్థనా మందిరంలో, అందరికీ ప్రార్థనా మందిరం, సమస్త జనులకు అందరికీ కలిపి ఇది ప్రార్థనా మందిరం. అందరూ రావచ్చు, అందరూ ప్రార్థన చేయవచ్చు, అందరూ సహకరించి, అందరూ పరిచర్య చేసి ప్రార్థనా మందిరంలో ఆశీర్వాదాలు, మేలులు పొందాలని ప్రభుపేట తెలియచేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్న దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.